బ్లాగ్ డేస్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మేము జామాలు అయితే పెట్టినాము. చేపలు అంటే చాలా ఎక్కువగా పట్టున్నాము. అయితేనైతే పులుసుకు కానీ మేమైతే ఎత్తి పెట్టుకున్నాము. మిగిలిన చేపలు అయితే మేము వేస్ట్ చేయకుండా ఉప్పంచులు అయితే వేస్తున్నాము. అది ఎలా చేస్తారనేది మీకైతే చూపించబోతున్నాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఎన్ని చేపలు అయితే ఉన్నాయో చూడండి. పెద్ద చేపలు కొన్ని పైలెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద చేపలు. వీటితో అయితే మేము ఉప్పంచులు వేస్తాము. ఎలా వేస్తారనేది మీరైతే చూడండి. ముందుగా అయితే ఇలాగా కరిగేసుకోవాలి. చూడండి ఎలా దొరుకుతుందో. మా అమ్మమ్మ అలా దొరుకుకోవాలి. ఎందుకంటే తోమేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవి పెట్టుకుని కానీ తరిగితే మాత్రంకే ఇవన్నీ ముళ్ళులే, చేయిలను అయితే చివ్వేస్తాయి. అందుకని తరిగేసుకున్న తర్వాత అయితే తోముకోవాలి. ఎలా జరుగుతుందో ఒకసారి మీరే చూడండి. పంచులు వేసుకోవాలంటే ముందుగా తోముకోవాలి. పెద్ద చేపలు కాదు ఇప్పుడు, అందుకని తెగటం లేదు. అందుకని చాలా కొందేసు. చూడండి ఇప్పుడైతే తోముకునే దానికైతే ఈజీగా ఉంటుంది అన్నమాట. అంత ఈజీగా ఉన్నది చూడు. లేకపోతే ఇట్లు కింద ముళ్ళులు కానీ పెట్టుకుని కానీ తోమితే మాత్రంకి చేయికైతే గుచ్చుకుపోతాయి అన్నమాట. తోమేసుకున్న తర్వాత అయితే వీటికున్న పేగులు అయితే తీసేసుకోవాలి. ఎన్ని చేపలు అయితే పట్టుకుని వచ్చినాము. పెద్ద చేపలు. ఇప్పుడు వీటిని ఉప్పంచులు వేస్తాం. చేపలను అయితే నీట్గా కట్ చేసుకుని ముక్కలను అయితే ఇలాగ నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పంచులు ఎలా వేస్తారనేది మీకైతే చూపించబోతున్నాం. ఉప్పంచులు వేయాలంటే వాటికి కావాల్సిన వస్తువులు మన కల్లుప్పు, పసుపు ఇవి ఉంటే చాలు. ఉప్పంచులకు సరిపోతుంది. చేపల దగ్గర ఉప్పు అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మరంత వేసుకోండి. ఎందుకంటే ఇవి ఎండబెట్టాలి కాబట్టి ఉప్పంచులకంతా ఒక ఉప్పు బాగుంటుంది. పసుపు ఇలా జరుపుకోవాలి. అప్పుడు మనం చేపలు కలిసిపోయేట్టుగా కుదుర్చుకోవాలి. ఇలాగా మనం చేపలని ఎగరేస్తే ఉప్పు కానీ పసుపు కానీ అన్ని చేపలకి కలిసిపోతుంది అన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది చూడు. ఇలా కలుపుకోవాలి. ఉప్పు కూడా బాగా కలిసిపోతుంది. అలాగా కాసేపు దాకా ఓరనిచ్చైతే మనం వీటిని కుట్టుకోవాలన్నమాట. దూరంగా కుట్టుకోవాలి. కాసేపు ఓరనిద్దాం. ఉప్పు పసుపు అయితే బాగా చేపలకైతే పట్టేసింది. ఇలాగ దారం తీసుకుని మనం అలాగా అలా దూపేసుకోవాలి. ఎండబెట్టుకునే దానికైతే ఈజీగా ఉంటుంది అన్నమాట.
అంటే ఇవి మనం కట్ చేసినప్పుడు వీటికి బొంగాలు ఉంటాయి కదా తలకాయలలో, ఇలా దూచుకునే దారం ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలాగా కుట్టుకుంటా బావాలి. ఇలాగ చేస్తారు. దారుణాలు కట్టయితే మనం కట్టేసుకుని ఎండకైతే అంటే కాకులు కానీ కోళ్ళు కానీ ఎత్తుకుని బాగుంటాం. మనం దారం తెర చేసుకుంటే మనకి కట్టివచ్చు అనమాట. చేపలు అలాగ మన దారానికి గుర్చుకున్న తర్వాత ఇలా మనకి ఎండ ఎక్కువ ఏడ తాగుతుందో ఇలా ఎండకి దూరణం కట్టుకోవాలి. చూడండి ఎట్టున్నదో చేపలు దూరణము ఇలా కట్టేసుకోవాలి. ఇప్పుడు కానీ కాకులు కానీ కుక్కలు కానీ ఏం ఎత్తుకుని పోలేవు. ఇప్పుడు ఇక్కడ కర్రకు బోటు సాయం పెట్టి ఇంకొకరు హైట్ అయితే లేపుతాను. మీకైతే చూపించాలనేసి ఇలాగైతే కిందనే కట్టున్నాను. చూస్తున్నారు కదా ఎలాగున్నదో. ఉప్పంచులు అంటే ఇలా వేస్తారు. మనకి ఎప్పుడన్నా పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు మనం వీటిని నూనెలో అయితే వాడుచుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి. అందుకని ఉప్పంచులు అయితే వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది అమ్ముకుంటారనమాట. అది పనిగా తెచ్చుకుని ఎక్కువ చేపలు ఇలా చేసుకుని మరి ఎండబెట్టుకుని ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టుకుంటారు అనమాట. బాగుంటాయి ఉప్పంచులు అయితే, టేస్ట్ వేరే లెవెల్, సూపర్ సూపర్గా ఉంటాయి. పప్పు చారు వేసుకుని తింటే నంచుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకనే ఉప్పంచులు అయితే ఇలాగైతే వేసుకుంటారు. ఒకసారి అయితే దారుణం అయితే చూడండి, చూసారు కదా ఇలాగ వేసుకుంటారు అనమాట. ఉప్పంచులు దారుణం అంటే ఇలాగ ఉంటుంది. ఉప్పంచులు అంటే ఇలా చేస్తారనమాట. చూసారు కదా ఎలాగైతే మేము చేపలను ఉప్పంచులు ఎలా చేసినా అనేది మీకైతే చూపించినాము. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.